హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందు వీడియోలో వచ్చేసి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక వైపున ఒక హ్యాండ్, ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ వచ్చేలాగా అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు మెయిన్ క్లాత్ తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు రెండు హ్యాండ్స్ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ ఓపెన్స్ వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఓపెన్స్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఓపెన్స్ రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మాత్రం కట్ చేయొద్దండి. ఈ విధంగా చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. మీకు ఒకవేళ మెయిన్ క్లాత్ తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు చుట్టూ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మీరు మిషన్ మీద అయినా జాయింట్ చేసుకోండి, లేదంటే గమ్తో అయినా జాయింట్ చేసుకోండి. అది మీ చాయిస్ అండి. మీకు ఎలా ఈజీ అనిపిస్తే మీరు అలా జాయింట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే గమ్తోనే జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం నెక్కి వచ్చేసి బకరం పీస్ వేసుకోవాలి అనుకుంటే ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. నెక్కి బకరం పీస్ అవసరం లేదు, డైరెక్ట్గా నెక్ తిప్పేసుకుంటాము అనుకుంటే మాత్రం లైనింగ్ని మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెక్కి బకరం పీస్ ఏమీ వేయడం లేదండి. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్న మెయిన్ క్లాత్ వచ్చేసి మందంగానే ఉంది కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా నెక్ తిప్పేసుకుంటున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న మెయిన్ క్లాత్ పల్చగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు బకరం పీస్ అయితే వేసుకోండి. ఇక్కడ బకరం పీస్ ఏమీ వేయడం లేదు కాబట్టి ఈ మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని నెక్కులు రెండు కూడా ఎదురెదురుగా వచ్చేలా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు నెక్కులు రెండు కూడా ఇలా ఎదురెదురుగా రావాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నెక్ చుట్టూ మాత్రమే జాయింట్ చేసుకోవాలి. చుట్టూ జాయింట్ చేసుకోకూడదండి, నెక్ చుట్టూ మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్గా నెక్ని తిరిగేస్తున్నాం కాబట్టి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా నెక్ చుట్టూ కూడా ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. మరలా చెప్తున్నానండి, ఇక్కడ మనం నెక్కి వచ్చేసి బకరం పీసు వేసుకోవాలి అనుకుంటే మాత్రం లైనింగ్ని మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. నెక్కి వచ్చేసి బకరం పీస్ అవసరం లేదు, డైరెక్ట్గా నెక్ తిప్పేసుకుంటాము అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చూపించే విధంగా మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి.
మందంగా ఉండే క్లాతులకి బకరం పీస్ వేయకపోయినా ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. పలుచగా ఉండే క్లాతులకి మాత్రం ఖచ్చితంగా మనం బకరం పీస్ అయితే వేసుకోవాలి. బకరం పీస్ వేస్తేనే మనకి నెక్ షేప్ అనేది నీట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు ఇదే విధంగా ఈ పీస్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కడైతే ఈ డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నెక్ చుట్టూ మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీసులను తీసుకొని చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ సైడ్ పీసుల్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా తిరగేస్తున్నానండి. ఒకవేళ మీరు ఇన్విజిబుల్ పైపింగ్ అలా వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే జాయింట్ చేసుకోకండి. రెండో హ్యాండ్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు 2 కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కింది వైపున ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే నెక్ చుట్టూ కూడా పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోండి.
ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి క్లాత్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారా, ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో పీస్‌ని కూడా రెడీ చేసుకోవాలి. రెండో పీస్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకొచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో లైనింగ్ పీస్‌ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకొచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో లైనింగ్ పీసు అలాగే మెయిన్ పీసు రెండింటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్‌ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2 పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీ ఉక్స్ పట్టీ 2 కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ అలాగే కాజా పట్టీ 2 కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా, మనకి 2 కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీకు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సరి చేసుకోండి. ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని పావించి మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపున ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టీ కంటే కూడా ఈ క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు హెమ్మింగ్ కావాలనుకుంటే హెమ్మింగ్ వేసుకోండి, హెమ్మింగ్ వద్దు అనుకుంటే ఈ విధంగా మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు.
పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే నెక్ చుట్టూ కూడా పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీసెస్ని తీసుకొని ఎటువైపున పీస్ని అటువైపున పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ సైడ్ పీసెస్ని ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనం చెస్ట్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీ నెయిల్‌తో ఇలా ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా రెండో పీస్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో పీస్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ సైడ్ పీస్ కంటే కూడా మిడిల్ పీస్ వచ్చేసి ఒక పాయింట్ ఎక్స్‌ట్రా వచ్చింది కదా! రెండు వైపులా కూడా. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా వచ్చిన క్లాత్‌ని కట్ చేసుకోవాలి. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్‌ని కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి మనకి ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం మిడిల్‌లో టక్స్ పెట్టుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ టక్స్ దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఫ్రిల్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా! కరెక్ట్‌గా మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మరలా ఇక్కడికొచ్చేసరికి ఖర్చు వచ్చేసి మన వైపుకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్‌లో ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా మనకి రెండు కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు షోల్డర్స్‌ని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్‌ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి.
ఇదే విధంగా రెండో షోల్డర్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్‌ని జాయింట్ చేసుకున్నాం గదా! ఇలా జాయింట్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని, ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా? ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకిక్కడ షోల్డర్ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. షోల్డర్స్‌ని జాయింట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ కింది వైపున హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత, ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు, అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, సైడ్ జాయింట్కి స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. వీళ్ళకి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. ఇప్పుడు ఈ 29 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 29 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి ఎంత వస్తుంది? 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ అయితే ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. ఇప్పుడు ఈ 11 ఇంచుల్లో సగాన్ని తీసుకోవాలి. 11 ఇంచుల్లో సగం అంటే మనకి ఎంత వస్తుంది? 5.5 ఇంచులు. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి 15.5 ఇంచులు. ఇప్పుడు ఈ 15.5 ఇంచుల్లో సగాన్ని తీసుకోవాలి. 15.5 ఇంచుల్లో సగం అంటే ఎంత వస్తుంది? 7.75 ఇంచులు. ఇప్పుడు ఈ 7.75 ఇంచుల్ని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 7.75 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 7.75 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా. ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బోట్ నెక్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఇక్కడ చూడండి, నెక్కు వచ్చేసి మీరు థ్రెడ్స్ కావాలంటే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, బటన్ కావాలంటే బటన్ పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.